పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి నాయన మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి, నాయన మీకు తగినట్టుగా తండ్రి భూమి మీద ఎలా బ్రతకాలో తండ్రి మరి మీ వాక్యం ద్వారా తండ్రి తెలుసుకొనటానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారు ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 35వ వచనం వరకు కూడా కొన్ని మాటలు చూద్దామండి. 30వ వచనం నుంచి, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట ఇది. నేనును పరలోకమందున్న తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను నేను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తమో నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలండి. నీవు మనుష్యుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు ప్రభులు వారు అంటున్నారు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని అంటున్నారండి. ఈరోజు ఈ మాటలో మరి చాలా దుమారం లేపుతూ ఉన్నాయి. చాలామంది కూడా అపార్థం చేసుకుంటున్నటువంటి మరి ఎందరో మన మధ్యలో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు దైవములు అని నేనే చెప్పుచున్నాను అనేటటువంటి మాటను పట్టుకొని మరి మనం కూడా దైవాలమే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవుని కుమారుడే, మనం కూడా దేవుని కుమారులమే, ఆయనకి మనకి ఏం తేడా లేదు, మనకంటే ఆయన కొంచెం ముందు పుట్టాడు కాబట్టి అని యేసు ప్రభువుతో సమానంగా చేసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు నిజంగా ఎంత అజ్ఞానంలోని ఎంత అంధకారంలోనికి మనం దిగజారిపోతున్నామో అనేది ఈరోజు సమాజాన్ని చూస్తే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారిని రాళ్లతో కొట్టాలి అని అనుకుంటున్నారు యూదులు. రాళ్లతో కొట్టాలి అని అనుకున్నప్పుడు యేసు ప్రభుల వారు నన్ను ఎందుకు రాళ్లతో కొడుతున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటయ్యా అని అంటే 33వ వచనం మరలా చదువుతాను. 33వ వచనం, అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. నీవు మనుష్యుడవై ఉండి నువ్వు దేవునివని చెప్పుకొనుచున్నావు. ఈ మాట ఒక్కసారి కాదండి, యేసు ప్రభువుల వారిని వాళ్ళు పదే పదే ఇలా అపార్థం చేసుకోవటం. ఏమంటే దేవునితో సమానుడు అని వాళ్ళు అనుకుంటుంటే యేసుప్రభులు వారు ఏం చేయాలి? ఒకవేళ సమానుడైతే నేను సమానుడినే అని చెప్పాలి. సమానుడు కాకపోతే ఇమ్మీడియట్గా వెంటనే వాళ్ళని ఏం చేయాలంటే నేను సమానుడిని కాదు అని వాళ్ళకి చెప్పాలండి. పరలోకపు తండ్రితో నేను సమానుడిని అయితే ఏమంటే సమానుడిని కాకపోతే కనుక వెంటనే వాళ్ళని ఖండించాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూడండి అండి. 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దినాచారం ఏమంటే విశ్రాంతి దినాన్ని యేసు ప్రభువుల వారు పాటించారు.
స్వస్థపరచటం అనేది దేవుని కార్యం. దేవుని కార్యం స్వస్థపరచటం. విశ్రాంతి దినాన స్వస్థపరచటం ఆ రోజు ఉన్నటువంటి యూదులకు నచ్చలేదు. అది వాళ్ళ కల్పితము. అది గుర్తుంచుకోండి, అది ధర్మశాస్త్రంలో ఎక్కడా రాయబడలేదు. ధర్మశాస్త్రంలో రాయబడకపోయినా కూడా మానవ కల్పితమైనటువంటి ఆచారాలను, వాళ్ళ మతపరమైనటువంటి ఆలోచనలను జనం మీద రుద్దటం ప్రారంభించారు. దేవుని కార్యం ఈ స్వస్థత జరగటం. కాబట్టి స్వస్థత చేయటం అనేది స్వస్థత జరగటం చాలా గొప్ప సంగతి. దేవుడి అనుమతి లేకుండా ఈ స్వస్థత జరగదు కదా, ఇది దైవ కార్యము. దీనికి విశ్రాంతి దినంతో సంబంధం ఏంది అనేటటువంటి ఆలోచనను వాళ్ళు మర్చిపోయారు. ఈ విశ్రాంతి దినాన్ని మీరాడు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచనను యేసు ప్రభువుల వారి మీద రుద్ది ఏమంటున్నారు అని అంటే, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉన్నారంటండి. ఇక్కడ ఇన్ని జరుగుతూ ఉంటుంటే యేసు ప్రభుల వారు ఏం చేయాలి చెప్పండి అండి. యేసు ప్రభుల వారి గురించి ఇంకొక అద్భుతమైనటువంటి మాట ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారు తండ్రితో సమానుడు కాదా అనేది ఆయన గుణాలను ఆలోచిస్తే మనకు బాగా అర్థమవుతుందండి. ఆయన గుణాలను మనం ఆలోచిస్తే ఈరోజు చాలామంది మరి బాధాకరమైన సంగతి ఏంటి అని అంటే, బైబిల్లో రాయబడిన దేవుడు అన్న పదమే క్రైస్తవులుగా మనకే అర్థం కాకపోతే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పోయి మనం అసలు ఎందుకు విశ్వసిస్తున్నామో, మనం ఏమి ప్రకటిస్తున్నాము అనేది మనకే అర్థం కాకపోతే ఎలా చెప్పండి అండి. యేసు ప్రభువుల వారు ఎవరైనా సరే ఎదుటివారు ఏదైనా మాట్లాడితే ఇమీడియట్గా రికగ్నైజ్ చేయగలిగేటటువంటి శక్తి ఉందండి ఆయనకి. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము, ఇంతమంది ఉన్నాము ఈ ఆన్లైన్ కూడికలో. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ మనస్సులో ఏమనుకుంటున్నారో నాకు ఎలా తెలిసిద్దండి? కేవలం దేవునికి మాత్రమే కదా తెలిసేది, ప్రియమైన దేవుని పిల్లలారా. కేవలం దేవునికి మాత్రమే. మార్కు సువార్త 2వ అధ్యాయము ఒక రోగిని ఇంట్లోనికి దించేశారు, పైకప్పు తీసేసి దించేశారు. ఆ సందర్భాలు మనకు బాగా తెలుసు. తరువాత ఆ ఇంటి కప్పు పై నుండి దించిన వెంటనే యేసు ప్రభుల వారు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఏమంటున్నారు అని అంటే, 5వ వచనం యేసు వారి విశ్వాసం చూసి, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. నీ పాపాలను క్షమించేస్తున్నా. ఈ మాట చెప్పగానే వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారండి, ఇతను ఎందుకు ఇలా చెప్పుచున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు. దేవుడు ఒక్కడే కదా పాపాలను క్షమించేది. అలాంటిది దేవుడు ఒక్కడే తప్ప పాపాలను క్షమించలేనటువంటి ఆ పాప క్షమాపణను ఇతనిస్తున్నాడేంటి అని ఏమనుకుంటున్నారంట అంటే, హృదయములో ఆలోచించుకొనిరి అని అన్నారండి. 7వ వచనం చివరి మాటలో గనక, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఎలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, అది ఎదురు కూర్చున్నటువంటి మనుషులు బయటికి నోరు విప్పి బయటికి మాట్లాడలే, కానీ లోపల అనుకున్న సంగతిని యేసు ప్రభుల వారు వెంటనే గ్రహించారా లేదండి? వెంటనే వారు తమలో ఎలాగున ఆలోచించుకొనుట యేసు ప్రభుల వారు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుచున్నారు? 10వ వచనం, పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదు. 2 పదాలను యేసు ప్రభుల వారి గురించి బైబిల్లో రాయడం జరిగిందండి. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు.
మనుష్య కుమారుడు అనంటే సంపూర్ణ మానవత్వానికి సూచిస్తుంది. దేవుని కుమారుడు అనంటే సంపూర్ణ దేవత్వానికి సూచిస్తూ ఉంది. వాళ్ళు ఇలా అనుకుంటున్న సంగతిని అనేక సార్లు సరిచేశారు యేసుప్రభుల వారు. దేవునితో సమానుడు అని అనుకుంటుంటే ఏమీ మాట్లాడలేదు, ఎక్కడా కూడా నిందించలేదు, వాళ్ళని సరిచేయలేదు. తనకు తెలిసినా కూడా ఇంకా ఒక పవర్ఫుల్ వచనం చూపిస్తా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనం కనుక జాగ్రత్తగా చూస్తే 24వ వచనంలోని ఆయన అద్భుతమైనటువంటి మాట అంటున్నారండి. ఏమంటున్నారు అని అంటే, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు. ఈ క్షణాన నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. ఈ క్షణాన నా హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. మీ హృదయములో తలంపు పుట్టక మునుపే ఆయనకి ఆ సమస్తము కూడా, ఆ మాట బయటికి రాకమునుపే ఆయన గ్రహించేటటువంటి గొప్పవాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలండి. ఆయన అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను తాను వారి వశమును చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారిని రాళ్లతో కొట్టాలి అనుకున్నటువంటి యూదులు ఎందుకు కొడుతున్నారో, ఎందుకు కొట్టాలనుకుంటున్నారో ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. నువ్వు దేవునితో సమానం అని అనుకుంటున్నావు, నువ్వు మనుష్యుడవై ఉండి దేవునితో సమానం అని అనుకుంటున్నావు, ఇందును బట్టి మేము రాళ్లతో కొట్టాలి అని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభుల వారు ఏమంటే తగ్గించుకోవటం, సమానం అనేది అది కరెక్ట్. ఇది చాలామందిని, ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే చాలామంది కూడా మీ హృదయాలు గుచ్చుకొని ఉంటాయి, బాధపడి ఉంటారు. ఎస్, ఒకవేళ గనక ఆయన సమానుడు కాకపోతే వెంటనే వాళ్ళని మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని వాళ్ళకి చెప్పాలండి. అప్పుడు యేసు ప్రభుల వారు వారి గురించి ఒక మాట చెబుతున్నారు. 34వ వచనం, అందుకు యేసు మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మిమ్మల్ని కూడా దేవుళ్ళు అన్నారయ్యా ధర్మశాస్త్రంలో అని అంటే, ఈరోజు ఈ మాటను పట్టుకొని చాలామంది తప్పుగా అర్థం చేసుకొని యేసు ప్రభుల వారు కూడా మరి మనల్ని దైవాలన్నారు, మనం కూడా దేవుని కుమారులము, మనం దేవుని కుమారులమే, ఆయన దేవుని కుమారుడే. ఇద్దరికి తేడా ఏంటి? మనం సృష్టించబడినటువంటి వారం, మనకి ప్రారంభం అనేది ఒకటి ఉంది. కానీ ఆయన సృష్టింపబడిన వాడు కాదు. బై నేచర్ ఆయన స్వభావాన్ని బట్టి ఆయన దైవ స్వభావం కలిగినటువంటి వాడే. ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి ముగింపు లేదు, ఆయనకి ప్రారంభం లేదు. అనంతుడు ఆయన దయ వలన సృష్టించబడినటువంటి నువ్వు నేను ఆయనతో సమానం అని అనుకోవటం నిజంగా అజ్ఞానం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎంత గొప్పవారో, అసలు ఈ మాటలు ఎందుకు చెప్పారో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, అసలు ధర్మశాస్త్రంలో ఏముందో దాన్ని ఆ రోజు ప్రజలు ఎందుకు అపార్థం చేసుకున్నారో, ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, ముఖ్యంగా దేవుని వాక్యానికి లోబడి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ఎంత ప్రమాదమో ఈ వచనాలను బట్టి చూస్తే అర్థమైపోతుందండి. అందుకు యేసు మీరు దైవములని నేనంటిరని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్థము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. దేవుని వాక్యం రావటం అంటే ఏంటండి? దేవుని వాక్యం గనక టపటప టకటక గనక వచనాలు చెబితే మనం దైవాలం అయిపోతామా?
ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో అది మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఈ మాట వెనక ఏం జరిగిందో మనకి సమస్తము అర్థమైతే తప్ప బ్యాక్గ్రౌండ్ తెలియకుండా గనక ఏదో వచనాలను పైపైన వల్లిస్తే మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామండి. కనుక ఎంత తగ్గించుకొని, ఇది ఎవరిని ఖండించడానికి కాదు, ఎవరికి కూడా ఆర్గ్యుమెంట్ కోసం కాదు, కానీ మన ఆత్మలను నిత్య జీవంలోని కొనసాగించాలి అనేదే నా తపన ప్రియమైన దేవుని పిల్లల. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు దేవదోషం చేస్తున్నారా మీరు అని యేసు ప్రభులు వారు అంటున్నారు. ఇది ఎక్కడ రాయబడింది అని అంటే కీర్తనల గ్రంథం 82వ కీర్తన 6వ వచనాన్ని పట్టి ఈరోజు చాలామంది కూడా అపార్థం చేసుకుంటున్నారు. 6వ వచనం ప్రియమైన వాళ్ళారా, కీర్తనల గ్రంథము 82వ కీర్తన 6వ వచనం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని అన్నారు. వెరీ గుడ్. ఇది ఎవరో కూడా తప్పు పట్టడం లేదు. కానీ ఈ వచనం ఎవరి గురించి చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఈ వచనం ఇంతటితోనే ఉందా, ఈ వచనానికి అనుబంధమైన వచనాలు ఇంకేమైనా ఉన్నాయా అని అంటే అసలు ఈ వచనాన్ని కానీ ఈ అధ్యాయాన్ని కానీ ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఇది మనకు బాగా అర్థం కావాలి. కీర్తనల గ్రంథం 82 ప్రారంభంలోని ఇది ఎవరు రాశారో, ఎవరి ద్వారా దేవుడు రాయించారో అక్కడ ఒక మంచి మాట రాసిందండి. ఆసాపు కీర్తన అనే మాట రాయబడిందండి. ఏంటా కీర్తన? ఆసాపు కీర్తన. ఆసాపు కీర్తన. ఈ ఆసాపు ఎవరు అనంటే దావీదు గారి జీవితాన్ని గురించి మనకు తెలిస్తే ఈ వ్యక్తి జీవితం ఏదో మనకు అర్థమైద్దండి. దావీదు గారి కాలంలో ఉన్నటువంటి ఒక సామిస్ట్, ఒక కీర్తనాకారుడే ఈ ఆసాపు. దేవుణ్ణి ఆరాధించటానికి కోసం దావీదు చేత ఎంపిక చేయబడినటువంటి ఒక ఉద్యోగస్తుడే ఈ ఆసాపు. ఏమండి? ఆరాధన క్రమం జరిపించటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తి. ఇతను ఒక లేవీయుడు, ఇతను ఒక ప్రవక్త. దావీదు గారి కాలంలో ఏం జరిగింది అనంటే, దావీదు గారు రాజు అయిన తర్వాత రాజకోటను కట్టుకున్న తర్వాత కొంతకాలానికి ఏమనుకున్నాడు అనంటే, మరి ధర్మశాస్త్రం ప్రకారం మేము ఆరాధిస్తున్నాం కదా, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మా దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం కదా, ప్రత్యక్ష గుడారం ఎక్కడో ఉంది, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నేను ఇమీడియట్గా నా పట్టణంలోనికి, నా నగరిలోనికి, ఈ యెరూషలేములోనికి నేను మార్చుకోవాలి అని అనుకున్నాడు. సొంత ప్రయత్నం చేశాడు. ఒక కొత్త ఎడ్ల బండిని తయారు చేశాడు. ఎందుకు ఎడ్ల బండిని చేయాలి అనిపించింది దావీదుకి? అది ఫిలిస్తీయుల ఆచారం. అది ఫిలిస్తీయుల దగ్గర దావీదును సౌలు తరుముతూ ఉన్నప్పుడు 16 నెలలు అక్కడ ఉన్నాడు. వాళ్ళ అలవాట్లలోని ఇలా చూసి మనోడికి హృదయం పొంగిపోయి మా దేవుణ్ణి కొత్త బండి మీద మందసాన్ని తీసుకురావాలి అని అనుకున్నాడు. నో, అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. లేవీయులలోని కహాతీలు అనబడినటువంటి వారు భుజాన మోసుకొని తీసుకురావలసినటువంటి ఈ దేవుని మందసాన్ని కొత్త బండి మీద పెట్టడం జరిగింది. ఊరేగింపుతోని పెద్ద పండగగా తీసుకొని వస్తున్నారు. ఆ ఎద్దులు తమ కాలు జారి ఆ బండి పడిపోతూ ఉంటే ఆ బండి మీద ఉన్నటువంటి దేవుని మందసం కింద పడిపోతుందేమో అనుకొని ఉజ్జా అనేటటువంటి ఒక వ్యక్తి తన చేత్తోని ఆ మందసాన్ని అంటుకోవాలని ప్రయత్నం చేశాడు. నో, ఇవంతా కూడా ధర్మశాస్త్రం, దేవుని యొక్క పరిశుద్ధతకు అవమానం. ఆ ఉజ్జాను దహించేశాడు దేవుడు. దావీదుకి బుద్ధి వచ్చింది. కొంతకాలం ఊరుకున్నాడు. తర్వాత లేవీయులను పిలిచాడు. అయ్యా, మీరు ధర్మశాస్త్రం ప్రకారం ఆ యొక్క మన మందసాన్ని, దేవుని మందసాన్ని, దివ్య మందసాన్ని ఈ నగరంలోనికి క్రమంగా తీసుకురండి అయ్యా, దేవునికి ఎక్కడా కూడా అవమానం జరగకూడదు. తీసుకొచ్చేశారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ మందసం ఏ ప్రత్యక్ష గుడారంలోనైతే ఉంచబడుతుందో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసాన్ని దేవుణ్ణి స్తుతించటం కోసం దావీదు ఏర్పాటు చేసినటువంటి
దావీదు ఏర్పాటు చేసినటువంటి ఆ ఉద్యోగస్తుడే ఇతనండి. ఏమండి, ఒకసారి చూద్దామా? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లల, మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసుకొని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దానిని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. 4వ వచనం, అప్పుడు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును వందనాలు చేయుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరు నియమించెను. వారిలో ఆసాపు అధిపతి. ఎవరి ఆసాపు? ఆ మందసంలో ఉన్నటువంటి దేవుణ్ణి స్తుతించటం కోసం, దేవుణ్ణి ఘనపరచటం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక అధిపతి, ఒక లేవీయుడు, ఒక కీర్తనాకారుడు, దేవుని పక్షాన దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఒక వ్యక్తి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఇతను గురించి ఇంకొక మంచి మాట కూడా రాయబడిందండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 30వ వచనం గనక జాగ్రత్తగా చూస్తే, హిజ్కియా కాలంలో మరలా ఈ ఆసాపు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారండి. దావీదు దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి, దీర్ఘదర్శి అంటే ప్రవక్త, భవిష్యత్తును దేవుని యొక్క దయతో చూడగలిగినటువంటి వారు, ఒక ప్రవక్త. ఆసాపు ఒక ప్రవక్త, ఆసాపు ఒక కీర్తనాకారుడు, ఆసాపు ఒక లేవీయుడు. దేవుణ్ణి స్తుతించటం కోసం, దేవునికి స్తోత్రములు చెల్లించటం కోసం, దేవుని ఆరాధించటం కోసం దావీదు కాలంలో నిర్ణయించబడినటువంటి అధిపతి. ఆ రోజు సమాజాన్ని చూసినటువంటి అతను ఇశ్రాయేలీల సమాజంలో దేవుని పక్షాన ఎవరైనా నిలబడితే, దేవుని ప్రతినిధులుగా ఎవరైనా నిలబడితే వాళ్ళని దేవుళ్ళు అని పిలిచేవాళ్ళండి. వాళ్ళని ఏమని పిలుస్తారు అని అంటే దేవుళ్ళు అని పిలుస్తారంట. దేవుళ్ళు అని పిలుస్తారు కాబట్టి వారిని అలా పిలుస్తారు కాబట్టి, పిలుస్తారో పిలవరో నిర్గమకాండంలో కూడా ఒక మాట ఉంది చూడండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనం గనక చూస్తే, 6వ వచనం గనక చూస్తే, వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకొని రావలెను. ఎవరి దగ్గరకు తీసుకురావాలంటున్నారు? ఈ వచనాలను కనుక జాగ్రత్తగా చూస్తే, ఒక యజమానుణ్ణి దేవుని యొద్దకు తీసుకురావాలి అని, ఆ దేవుని యొద్దకు అన్న దగ్గర న్యాయాధిపతి దగ్గరకు అని అన్నారు. అంటే జడ్జెస్ని దేవుళ్ళు అని సంబోధించడం జరిగింది పాత నిబంధన కాలంలో. ఎవరైతే దేవుని పక్షాన, దేవుని అధిపతులుగా, దేవుని ప్రతినిధులుగా, దేవుని న్యాయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు న్యాయం తీరుస్తారో, ఆ ప్రజల తరపున న్యాయం తీర్చబడేటటువంటి ఆ న్యాయాధిపతులు, ఆ అధికారులను దేవుడు వాళ్ళని దేవుళ్ళు అని అన్నారు. ఇక్కడ ఈ ఆసాపు ఒక ప్రవక్తగా ఏం చూశాడు అని అంటే, వీళ్ళు చాలా దౌర్భాగ్యులు, వీళ్ళు చాలా దుర్మార్గులు. ఈ దుర్మార్గులైనటువంటి న్యాయాధిపతులు పేరుకు దేవుళ్ళు, దేవుని కుమారులు అని పిలువబడుతున్నారు, కానీ వీళ్ళ దుర్మార్గత చాలా దారుణం. ఆ మాటలు రాశారండి కీర్తన 82వ కీర్తనలోని ఈ ఒక్క వచనం రాయలేదు. ఈ ఒక్క వచనంలో పిలువబడినటువంటి మీరు దైవములు అని ఎవరి గురించి అయితే చెప్పారో, మీరు దైవములు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు అని ఎవరి గురించి అయితే సెలవీయబడిందో వాళ్ళ క్యారెక్టర్ ప్రారంభంలో చెప్పాడండి. చూడండి, దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎవరి దైవాలు? ఆ న్యాయాధిపతులు అన్నమాట. ఎవరి దైవాలు? ఆ దేవుని ప్రతినిధులు అన్నమాట.
ఆ దేవుని ప్రతినిధుల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుడు జడ్జిమెంట్ వస్తుందంట. దేవుడు జడ్జిమెంట్ ఎప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఎవరైతే ఆయనకు లోబడి న్యాయంగా అంటే ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతారో వారి మీదకి జడ్జిమెంట్ రాదు. వారి మీదకి జడ్జిమెంట్ రాదు. ఎవరైతే దేవుని చట్టాన్ని ధిక్కరిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఆ న్యాయాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకు మాత్రమే జడ్జిమెంట్. తప్పు చేసినోడికి కదండి జడ్జిమెంట్. దేవుడు ఇప్పుడు ఎవరికి జడ్జిమెంట్ తీర్పు తీరుస్తున్నాడు? ఆ దైవాలనబడినటువంటి వాళ్లకు తీర్పు తీరుస్తున్నాడు. ఎవరి తీర్పు తీరుస్తున్నాడు? ఇంకా జాగ్రత్తగా గమనిస్తే, ఎంతకాలం మీరు అన్యాయముగా మీరు తీర్పు తీర్చుదురయ్యా? నా పక్షాన నిలబడి నా ప్రతినిధులు అనుకుంటూ మీరు ఎంతకాలం ఇలా అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల మీరు పక్షపాతం చూపిస్తారు? డబ్బులు తీసుకొని న్యాయాన్ని అమ్మేస్తారా? మీ ఇష్టమైన వాడికి పక్షపాతంగా మీకు నచ్చిన వాడికి దేవుని చట్టంతో కానీ దేవుని యొక్క అనుమతితో కానీ సంబంధం లేకుండా తీర్పు తీరుస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? పక్షపాతం మీరు చూపుతారు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి అలాంటి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుచున్నారు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అని అప్పుడు చెప్పారండి ఈ మాట. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అని అంతటితో ఆపలేదు. ఒరే, మీరు దేవుళ్ళు అనపడిన అప్పటికీ కూడా మీరు చచ్చిపోతారు, మీరు చావుకు దగ్గరైపోయారు, మీరు దేవుని న్యాయాన్ని తప్పారు. ఈ వచనాన్ని చదవరండి. ఈ వచనాన్ని చదవటం లేదు. ఏమండి, పాపము చేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనం, దేవుని న్యాయాన్ని తప్పినటువంటి మనం, దేవుని తీర్పుకి అర్హులమైనటువంటి మనం, దేవుని యొక్క కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, పుట్టుక లేనివాడు, ప్రారంభం లేనివాడు, అలాంటి గొప్పవాడితోని మనం నాకంటే ఒక మెట్టు ఆయన ఎక్కువగా ఉన్నాడు అని ఎంత సింపుల్గా తీసేస్తున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అయినను 7వ వచనం ఇప్పుడు చదవండి, ఎంత బాగుంటుందో. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చచ్చిపోతారు. మీరు దైవములు అన్నారు కదా, మిమ్మల్ని సర్వోన్నతుని కుమారులు అని అనుకుంటున్నారు కదా, మీరు కూడా చచ్చిపోతారు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్య జనులందరూ నీకు స్వాస్థ్యముగా ఉందరు. ఈ వచనాలను దేశకపోయి యేసు ప్రభుల వారు ఆ రోజు తనను రాళ్లతో కొట్టాలి అనుకున్నటువంటి యూదులకు చెబుతున్నారంటే, ఇంతకు వాళ్ళు ఎందుకు కొట్టాలి అని అనుకున్నారని చెప్పినాము? దేవునితో సమానంగా చేసుకున్నారు. అసలు ఎందుకు ఈ మాటలు ఆ సందర్భంలో యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేశారో చూస్తే ఇంకా షాక్ అయిపోతారండి మీరు. అసలు ఎందుకు యేసు ప్రభుల వారు ఈ కీర్తన అనేటటువంటి ఈ 82వ కీర్తనను ఆ సందర్భంలోనే ఎందుకు చెప్పాలి అని అంటే, ఇక్కడ మనకి ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా తెలియాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం మొత్తం మనకు అర్థం కావాలి, 10వ అధ్యాయం మొత్తం అర్థం కావాలి. అలా అర్థమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి ఔన్నత్యం నీకు అర్థమవుతుంది. నువ్వు ఎంతగా తగ్గించుకుంటే ఆ కుమారుడు ద్వారా ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవచ్చో నీకు అర్థమవుతుందండి. 9వ అధ్యాయంలో ఏం జరిగింది నేను మీకు బ్రీఫ్గా చెబుతాను. ఇన్ని వచనాలన్నీ చదవటం కష్టమైంది కాబట్టి నేను బ్రీఫ్గా చెబుతానండి. యేసు ప్రభుల వారు ఒకరోజు మార్గమున వెళుతూ ఉన్నారు. ఒక పుట్టుగ్రుడ్డి వాడు వాళ్ళందరికీ కూడా, శిష్యులకు మరియు యేసు ప్రభుల వారికి కనపడ్డారు. మీకు తెలిసినటువంటి సంగతి. అయ్యా, అసలు ఇతను గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీని తల్లిదండ్రులా అని యేసు ప్రభుల వారిని శిష్యులు అడిగారు. వీడు కానీ ఇతని తల్లిదండ్రులు కానీ ఇతని పుట్టుకొక కారకులు కాదు. దేవుని కార్యం అనేది ఇతని యందు జరగటం కోసమే, దేవుని క్రియలు అనేవి ఇతని యందు బయలుపరచటం కోసమే ఇది సంభవించింది.
అని వెంటనే యేసు ప్రభుల వారు అతని దగ్గరికి వెళ్ళారు. కామన్గా అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏమనుకుంటారండి చెప్పండి? ఏమంటే వచ్చి అకస్మాత్తుగా వచ్చేసేసి మనల్ని ఎవరైనా పట్టుకుంటే అయ్యా మీరు ఎవరయ్యా అని అడుగుతాం కదండి. ఆ పుట్టుకురుడ్డి వాడు కూడా అడిగాడు, అయ్యా నా పేరు యేసు, నా పేరు యేసు. అయ్యా ఏం చేస్తారయ్యా? నీకు కనుచూపునిస్తానయ్యా. ఆ బురద చేసి కళ్ళకు బురదను పూసి ఆ శిలోమయము అనబడినటువంటి ఆ కోనేరులో పోయి కడుక్కయ్యా అని అన్నారు. అతనేమో కోనేరు దగ్గరికి అతను వెళ్ళిపోతున్నాడు. అప్పటి వరకు యేసు ప్రభువును చూశారా అనంటే ఇతను పుట్టుగురుడ్డి వాడు చూడలేదు. అసలు యేసు ప్రభు ఎట్లా పేరైతే విన్నాడు. ఇప్పుడు పేరైతే విన్నారు. పేరు విన్నటువంటి ఇతను కడుక్కోవటానికి కళ్ళు కడుక్కోవటం కోసం కోనేరులోనికి అతను వెళ్ళిపోతా ఉన్నాడు. యేసు ప్రభుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగిందండి. ఆ కళ్ళు కడుక్కున్న మరుక్షణాన ఒక సంగతి మాత్రం బాగా అర్థమైపోయింది. అతనికి కనుచూపు వచ్చేసింది. సంతోషంతో గంతులు వేస్తున్నాడు, సంతోషంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. అక్కడ కనపడిన వారందరికీ కూడా నా కళ్ళు చూపు వచ్చింది, నా కళ్ళ చూపు వచ్చేసింది, నేను కళ్ళు చూడగలుగుతున్నాను అని చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పొరుగు వారందరూ కూడా అతన్ని గుర్తుపట్టారు. ఒరే ఇక్కడ రోజు కూర్చొని అడుక్కునే బిచ్చగాడేగా వీడు, కళ్ళు లేనటువంటి వాడు, గుడ్డివాడిగా ఉన్నటువంటి బిచ్చగాడే కదా వీడు. కాబట్టి అందరూ చూసేసి ఈడేంది ఇలా ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు, ఇతని కళ్ళు చూపు వచ్చిందా అని కొంతమంది అంటే లేదు లేదు ఎలాంటి వాడు ఇంకొకడు అయి ఉంటాడు, వాడి కళ్ళు చూపు రావటం ఏందా బాబు అని చెప్పేసి అందరూ కూడా అతన్ని గురించి మాట్లాడుతూ ఉంటే అతను మాత్రం ఏమంటున్నాడు అనంటే ఏమంటే అతను మాత్రం ఏమంటున్నారంటే నేనే ఆయన్ని, ఇంకొకడెవడో ఏంది, రోజు మీ దగ్గర బిచ్చమెత్తుకునేది నేనే, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని బిచ్చం అడుక్కున్నటువంటి గుడ్డివాడిని నేనే, ఏమంటే వాణ్ణి నేనే అని 9వ వచనంకి వచ్చేసరికేనే 9వ అధ్యాయము 9వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయము 9వ వచనం, వీడే అని కొందరును, వీడు కాడు, వీడిని పోలి ఉన్న మరి ఒకడును మరికొందరును అనిరి. వాడైతే అయ్యా నేనేనయ్యా, మీరెందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతారు, నేనే ఆ గుడ్డివాడిని నేనే, కళ్ళు చూపు వచ్చేసింది నాకు. ఎలా వచ్చింది నీకు కళ్ళు చూపు? యేసు అనేటటువంటి ఒక మనుషుడు నా దగ్గరకు వచ్చి బురద చేసి నా కన్నుల మీద పూసి ఆ శిలోయము అనేటటువంటి కోనేట్లోకి పోయి వెళ్ళి కడుక్కోమన్నాడు. కడుక్కున్న మరుక్షణాన నాకు చూపు వచ్చేసింది. మరి ఆయన ఏడాయా? నాకు ఆ మాట చెప్పాడయ్యా, నేను అక్కడికి వెళ్ళొచ్చే లోపల వెళ్ళిపోయాడు, నేను ఇంకా ఆయన చూడలేదయ్యా. 12వ వచనం, వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేను ఎరుగను అని అన్నాడండి. ఏమండి నేను ఎరుగను, నాకు తెలియదా ఎక్కడున్నాడో, నాకైతే ఈ మాట చెప్పాడు, నేను ఆయన పేరును కూడా అడిగాను, ఆయన నా పేరు చెప్పాడు, అన్నీ చెప్పేశాడు. ఈ సంగతి జనాలకి బాగా ఏమండి అది విశ్రాంతి దినం, గుర్తుంచుకోండి. విశ్రాంతి దినాన ఈ యూదులు ఎంత పనికి మాలినోళ్ళంటే ప్రియమైన వారలారా, యూదులు ఎంత పనికి మాలినోళ్ళంటే కొన్ని ఇప్పటికీ కూడా 2026లో కూడా కొన్ని దేశాలలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, అపార్ట్మెంట్లలోకి కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వాడు పై ఫ్లోర్కి వెళ్ళాలి అని అంటే లిఫ్ట్ కనుక ఎక్కితే లిఫ్ట్ నొక్కినా కూడా అది పనే, అమ్మో లిఫ్ట్ నొక్కకూడదు. కాబట్టి ఇలాంటివి దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మనం చేయకూడదు అనుకున్నటువంటి దౌర్భాగ్యులు వాళ్ళు. దేవుని గురించి కాదు ఇది మనుషులు కల్పించుకున్నటువంటి కల్పనా కథలు. మనుషులు కల్పించుకున్న కల్పనా కథల వైపుకు తిరిగారు. ఆ రోజు విశ్రాంతి దినాన్ని ఇంత గొప్ప అద్భుతం జరిగితే దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి ఆయనను ఎవరో గొప్పవాడు, ఎంత గొప్పవాడు అన్న సంగతిని అర్థం చేసుకోవాల్సింది పోయి యేసు ప్రభువుల వారిని ఎలాగ హింసించాలి, ఎవడేడు అన్నట్టుగా అఘోరంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గుడ్డివాడిని పట్టకపోయారు, పరిసయ్యులకు చెప్పేశారు. పరిసయ్యులందరూ కూడా అడిగారు. పరిసయ్యులందరూ కూడా అడిగితే ఒకే మాట చెప్పాడు, యేసు అనేటటువంటి వ్యక్తి నాకు కళ్ళకు బురద పూసేశాడు, కళ్ళు కడుక్కోమన్నాడు, నాకు కళ్ళు వచ్చేసినాయి అని అన్నారు. కానీ వీళ్ళెవరూ నమ్మటలే. వీళ్ళెవరూ కూడా అది అసలు నిజంగా ఇతనికి కళ్ళు చూపు వచ్చింది అని అంటే ఎవరూ నమ్మటలే. వీళ్ళు నమ్మకపోగా వీళ్ళు ఏమంటే కళ్ళు చూపు వచ్చింది, ఇతను నిజంగానే గుడ్డివాడు అన్న సంగతిని గ్రహించటం లేదు, గుడ్డివానికి చూపు వచ్చింది అన్న నమ్మకం లేదు. ఒకవేళ గనక ఎవరో అబద్ధ సాక్ష్యం చెబుతున్నారు అనుకున్నారో ఏమో, వెంటనే తల్లిదండ్రులను పిలిపించేశారు. తల్లిదండ్రులను పిలిపించేసి, అమ్మా వీడేనా మీ కొడుకు గుడ్డివాడిగా పుట్టినటువంటి వాడు? అవునయ్యా వాడేనయ్యా. మరి పుట్టుకతోనే వీడి గుడ్డివాడా? పుట్టుకతోనే గుడ్డివాడు, ఇప్పుడేంది మరి కళ్ళు వచ్చినాయి అంటాడు.
అయ్యా ఈడు పుట్టటం మాకు మావాడేనయ్యా, మేమే కన్నాము, మాకు పుట్టక నుంచి కూడా దేవుడు ప్రసాదించిన బిడ్డ వీడే వచ్చేసరికేనే ఇంకో మేము కన్నది ఇతన్నే, మేము ఇతన్నే కన్నాం, ఇతను పుట్టుకతో గుడ్డివాడిగా ఉండటం కూడా మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎందుకు చూపు వచ్చిందో మాకు తెలియదు. వీళ్ళకి ఆల్రెడీ తెలుసండి. వీళ్ళు ఆల్రెడీ తెలిసినా కూడా ఎవరికి భయపడ్డారు అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిచయులకు భయపడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలు, అక్కడ ఉన్నటువంటి పరిచయులకు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారయ్యా అని అంటే ఒక రీజన్ రాశారండి దేవుడు. ఎందుకు భయపడ్డారయ్యా అని అంటే వీళ్ళు ఆల్రెడీ ఏమండి 22వ వచనం చూడండి, 22వ వచనం, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు, మనం ఎదురు చూసే మెస్సయ్య ఆయనే, మనం ఎదురు చూసేటటువంటి క్రీస్తు ఆయనే, మనం ఎదురు చూసే లోకరక్షకుడు ఆయనే అని గనక ఎవరన్నా చెప్పారో ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుము అని యూదులు అంతకుముందు నిర్ణయించుకొనిరి. ఏమండి చూడండి, వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే, వీళ్ళ దౌర్భాగ్యం ఈరోజు మనలో చాలామంది దౌర్భాగ్యం కూడా ఏంటయ్యానంటే, ఏ క్రీస్తునైతే ప్రపంచానికి గొప్పగా ప్రకటించారో ప్రారంభంలో, అదే క్రీస్తుని అవమానపరిచేటటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోవటం మన అంధత్వానికి, ఆత్మీయ అంధత్వానికి సూచన. రోజు రోజుకి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళవలసినటువంటి మనం, వీళ్ళు ఎన్నో సంవత్సరాలు క్రీస్తు కోసం ఎదురు చూశారు. ఆ క్రీస్తే, ఆ దేవుడే శరీరధారిగా కళ్ళ ముందుకు వచ్చి నేనేనయ్యా క్రీస్తుని అని అంటే వాళ్ళు నమ్మకపోగా ఎవరైనా నమ్మితే వీళ్ళని సంఘంలోంచి వెలివేస్తాం. తప్పుడు జడ్జిమెంట్, తప్పుడు తీర్పు. ఈ తప్పుడు తీర్పిస్తున్నటువంటి వీళ్ళను చూస్తే మీకేమర్థమవుతుంది? ఒకరోజు పేదలకు అన్యాయం చేసినటువంటి ఆనాటి న్యాయాధిపతులు కానివ్వండి, ఈరోజు పరిచయులు అనుకుంటున్నటువంటి వీళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా ఒకే కోవకు చెందినటువంటి వారు. దేవుని న్యాయాన్ని తిప్పేస్తూ ఉన్నారు, దేవుని క్రియలను గ్రహించటం లేదు. కానీ వీళ్ళకు ఒక ఆలోచన ఏంటంటే, వీళ్ళ మనస్సులలో ఏమనిపిస్తే అది మాత్రం ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా చెబుతున్నారండి. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అది దైవోపదేశం వలని ప్రకటించటం, ఏమండి వీళ్ళు ఉపదేశించటం చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఏమండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఆయన్ని ఎవరైనా క్రీస్తుని ఒప్పుకున్నారో మీరు సంఘంలోనికి రావటానికి లేదు, మీరు ఈ సమాజంలో తిరగటానికి లేదు, మీ వ్యాపారాలు బంద్, మీతో ఎవడో మాట్లాడడం, మీ ఇంట్లో ఉన్నటువంటి శుభకార్యాలకు కానీ లేకపోతే కీడు కార్యాలకు కానీ ఎవడో రాడు, మీరు వెలివేయబడతారు అని చెబితే తల్లిదండ్రులు కూడా బహుశా వాడికి సైగ చేసి ఉంటారు, ఒరే బాబు నువ్వు ఆగరా ఆయన, తొందరపడి ఎందుకు చెబుతున్నావురా, నువ్వు వీళ్ళు వెలివేస్తారన్న సంగతి నీకు తెలిసి కూడా ఏందిరా, నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఆయన గురించి మాట్లాడటం ఆపేసేయరా బాబు అని సైగ చేసి ఉంటారండి. ఏమండి వాళ్ళు సైగ చేసి ఉంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. మాకెందుకయా నువ్వు కళ్ళు, వయసు వచ్చినోడు చిన్నపిల్లగాడు ఏమన్నా మేము చెప్పడానికి, వయసు వచ్చిన పిల్లగాడు కదా, కనుక్కోండి మీరు కావాలంటే, మీరు కనుక్కొని అతను చూపు ఎలా వచ్చేసిందో అది కనుక్కోండి అని చెప్పి ఈ తల్లిదండ్రులు ఇలా దారి నీళ్ళు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏమండి ఇప్పుడు అతన్ని పిలిచారు మళ్ళీ, బాబు ఒక పని చేయరా బాబు, నీకు చూపు వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది కాబట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచు. అక్కడ ఉన్నటువంటి పరిచయాలు చెబుతున్నటువంటి మాట, నీకు చూపించినోడు మాత్రం పాపాత్ముడు అని చెప్పు. ఏమండి నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు చూపు వచ్చింది కదా, నువ్వు దేవుడిని మహిమపరచు. చూపించిన అని అన్న చూసి ఆ యేసు అనేటటువంటి ఆయన అతను మాత్రం పాపాత్ముడు అని చెప్పు అని అన్నాడు. ఈ మాట చెప్పని అనగానే కామన్గా ఇతను ఏమనుకోవాలి అని అంటే, తల్లిదండ్రులాగా ఇతను కూడా తప్పించుకోవాలండి. కానీ యేసుక్రీస్తు ఎవరి హృదయంలోనికైతే వస్తారో వాళ్ళకు మాత్రమే ఆయన గొప్పతనం అర్థమైంది. ప్రియమైన దేవుని వాక్యాలు చదివితే రాదు, వచనాలను కూర్చొని నీ బుర్రతో అర్థం చేసుకుంటే రాదు. నీకు తగ్గింపు ఉండాలి, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించాలి, నువ్వు నీ ఆత్మను కొమ్మరించుకోవాలి. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చెయ్యి, ఆ యేసయ్య ఎవరో నాకు అర్థమయ్యేలా చెప్పు అని అంటే తప్ప ఇది ఎవరికి అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మహిమపరచు, అతనైతే మాత్రం పాపాత్ముడు అన్నాడో ఈ గుడ్డివాడు, కళ్ళు పొందినటువంటి ఇతను ఆ మాటకు అస్సలు ఒప్పుకోలేదండి. అతను పాపాత్ముడో లేకపోతే పుణ్యాత్ముడో నేను ఎరగను, అతను నిజంగా పాపాత్ముడో పుణ్యాత్ముడో నేను ఎరగను, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను గ్రుడ్డివాడయింది నిజం, ఈరోజు ఆయన వలననే నేను చూపు పొందుతున్నానన్న సంగతి కూడా నిజం అని అన్నాడండి. ఏమండి, అసలు నువ్వేమనుకుంటున్నావా బాబు అని ఫస్ట్ అడిగితే నేను ప్రవక్త అనుకుంటున్నానండి. ఆయన నాకు కళ్ళు చూపించిన ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు రా అని అంటే, నేను ఆయన ఖచ్చితంగా కూడా ఆయన ఒక ప్రవక్త అయి ఉంటాడేమో అని అనుకుంటున్నానండి అని అన్నాడండి స్టార్టింగ్. అలాంటిది ఇప్పుడు పాపాత్ముడు అని అనగానే, ఆయన పాపాత్ముడు అని అనగానే ఇతని హృదయం ఒప్పుకోవటంలేనో, అతను పాపాత్ముడో పుణ్యాత్ముడో తర్వాత ఆయన చేసినటువంటి కార్యం మాత్రానికి ఇదిగో సాక్ష్యంగా, సజీవ సాక్ష్యంగా నా జీవితం మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంది. వాళ్ళకి మళ్ళీ డౌట్ వచ్చేసింది, ఎట్రా బాబు మళ్ళీ చెప్పు, అరే మళ్ళీ చెప్పరా, ఫస్ట్ కానించి మళ్ళీ చెప్పు, ఇంతకుముందు ప్రవక్త అని అన్నావు, పాపో కాదో ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పు, అసలు నీకు ఏం చేశాడు, ఎలా జరిగిందో మళ్ళీ చెప్పు అని అంటే, అయ్యా ఇందాకలు చెబితేనే చక్కగా వినలేదుగా మీరు రెండోసారి మరలా అడుగుతున్నారేంటి, కొంపదీసి ఆయనకి శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి అని అనగానే వాళ్ళ కోపం వచ్చేసిందండి. వాళ్ళకి కోపం వచ్చేసేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవడరా నువ్వు అసలు, మేమెవరం అసలు, మేము మోసే భక్తులము, మేము మోసే శిష్యులము, మేము మోసేతో దేవుడు మాట్లాడాడన్న సంగతి మాకు తెలుసు, నువ్వు చెప్పుతున్నటువంటి ఈ పాపాత్ముడైనటువంటి అసలు ఈ మనుషుడనేవాడు ఎక్కడి నుండి వచ్చాడో మాకు తెలియదు, గెట్ లాస్ట్, నువ్వు పోయి కావాలంటే అతను శిష్యుడైపో, మేము శిష్యులు కావటమేంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఇలా మాట్లాడుతూ ఉంటే అతను అంతటితో కట్ చేయటం లేదండి. ఏమండి, విశ్వాసంలో ఉన్నవాడు తనకి ఏం జరుగుతుంది అనేది విశ్వాసంలో సంపూర్ణంగా దిగినటువంటి ఒక గొప్ప మోడల్ అండి ఇతను. విశ్వాసులందరికీ కూడా ఈ గ్రుడ్డివాడు ఒక గొప్ప ఆదర్శ వ్యక్తి. అందుకే యేసు ప్రభువుల వారు దేవుని కార్యాలు ఇతని యందు కనబడటం కోసమే ఇతను పుట్టుకతోని గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్పాడండి. మీకు తెలియకపోవటం ఏంటి, ఆశ్చర్యంగా ఉంది. కళ్ళు లేనటువంటి నాకే ఎంత గొప్పగా అర్థమవుతుంది అని అంటే, ఏంది ఎలా మాట్లాడుతున్నారు మీరు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీకు తెలియదా, ఎక్కడి నుండి వచ్చాడు అన్న సంగతి మీకు తెలియకపోవటం నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. దేవుడు పాపులు మనం వినడు కదా, ఆయన దేవుడు భక్తుడై ఉంటేనే, దేవుని చిత్తాన్ని జరిగించేవాడైతేనే ఆయన మనం వింటాడే. పుట్టుకతోని ఏమండి, ప్రారంభం నుంచి నేను వింటున్నాను, ఈ దగ్గరలో ఈ గుడి చుట్టూ తిరిగి అడుక్కొని అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట వింటా ఉంటుంటే దేవుని గొప్పతనం ఏదో నాకు అర్థమైపోతా ఉంది. అసలు ప్రారంభం నుంచి ఏ ప్రవక్త అనేవాడు కూడా పుట్టుకతో గుడ్డివానిగా పుట్టినటువంటి వాని కన్నులు తెరిచినట్టుగా నాకు అనిపించడం లేదు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడని మీరు విచిత్రంగా అంటారేంటి, దేవుని దగ్గర నుండే వచ్చి ఉంటాడు, ఖచ్చితంగా పరలోకంలో నుండే వచ్చి ఉంటాడు. ఈ మాట చెప్పగానే వాళ్ళకి బీపీ సర్రని రేజ్ అయిపోయిందండి. 34వ వచనం, అందుకు వారు నువ్వు కేవలము పాపివై పుట్టిన వాడవు. ఏమంటే ఎంత తొందరపాటో చూసారా, నువ్వు కేవలం పాపివై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని చెప్పి వానిని వెలివేసిరి అని ఉందండి. వెలివేసిరి, తల్లిదండ్రులను పక్కన పెట్టేశాడు, బంధుమిత్రులందరూ అంతకుముందు ఏమంటే గుడ్డివాడిగా ఉన్నప్పుడు అందరూ తనతో ఉన్నారు. ఎప్పుడైతే కళ్ళచూపు ఆ గుడ్డితనం పోయి యేసు ప్రభు తన జీవితంలోనికి వచ్చాడో, యేసుక్రీస్తు తన జీవితంలోనికి వచ్చాడు, యేసు ప్రభుల వారి పరిచయం మొత్తాన్ని దూరం చేసింది. దిక్కులేని వాడైపోయాడండి, ఒంటరి వాడైపోయాడు. అయినా సరే ఏమాత్రం కూడా యేసును సంపాదించుకున్న వాడి ఆత్మస్థైర్యం ఎంత గొప్పగా ఉంటుందో ఈ కుమారుని చూస్తే అర్థమైపోద్ది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుష్యుల మెప్పు కోసం పోరాడేవాడు ఎవడు కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేడండి. యేసుక్రీస్తుని మనుషుల మెప్పు కోసం ఎంతోమంది ఆయన చేస్తున్న క్రియలను చూశారు, ఎన్నో గొప్ప మాటలను చూశారు, శవాలను లేపటం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈయన క్రీస్తు అని వాళ్ళ హృదయాలలోని ఈయనే మేము ఎదురు చూసే రక్షకుడు అని నమ్మిన అలా ఉన్నా కూడా
అలా ఉన్నా కూడా యేసు ప్రభువుల వారిని అంగీకరించలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదు యేసు ప్రభుని. ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావా? దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఆయనే సజీవుడైనటువంటి దేవుని కుమారుడని, నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి గొప్పవాడని, ఆయన కోసం నువ్వు నిలబడ్డాను అన్న సంగతి ఈరోజు నువ్వు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో తెలుసా? నువ్వు చేస్తున్న ఉద్యోగం చేస్తున్నటువంటి వారి మధ్య ఆయనను గురించి చెప్పగలిగిన ధైర్యం నీకుందా? ఒప్పుకోగలిగినటువంటి ధైర్యం ఉందా? ఒకవేళ ధైర్యం లేకపోతే యు ఆర్ నాట్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసుక్రీస్తుకి శిష్యుడివి, శిష్యురాలువి కానే కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేను వానిని ఒప్పుకొందును. నువ్వు లోకంలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి సహవాసం చేస్తే నువ్వే ఒప్పుకుంటావు? నువ్వు ప్రత్యేకించబడిన దానవు, నువ్వు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగిన వాడవు అన్న సంగతి నీకు అర్థం కావాలి అని అంటే యేసుక్రీస్తుని ఎంత డెప్త్గా నువ్వు అర్థం చేసుకోవాలో, ఆయన కోసం నువ్వు నిలబడ్డ నా ప్రభు నాకు దొరికాడు. నీ కోసం సిలువలో కార్చినటువంటి యేసుక్రీస్తు రక్తం నీ పాపాలను కడిగిందా? నీలో ఆ మారు మనసు వచ్చిందా? ఆ యేసుక్రీస్తుని విశ్వాసం ద్వారా నువ్వు పొందుకొని ఉన్నావా? నీ జీవితంలోని యేసుక్రీస్తు కార్యాలు నీ జీవితంలో ప్రారంభం అయ్యాయా? ఇంకా లోకంలోని ఏదో ఆదివారం మాత్రానికి ఇదిగో 4 మాటలు విని ఒక పాట పాడి ఒక కానుక ఆయన అక్కడికి వేసేసేసి పరలోకం వచ్చిద్దని అబద్ధపు తృప్తిలో బ్రతుకుతున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. యేసు ప్రభువుల వారు నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. నువ్వు లోకంలో ప్రత్యేకించబడతావు. నీ జీవితంలో పాపానికి తావుండదు. దేవుని వాక్యం అందు విపరీతమైనటువంటి ధ్యాస, విపరీతమైనటువంటి ఆలోచన నీలోనికి వస్తూ ఉంది. ఇదేమీ రావటం లేదు అని అంటే బెటర్ మరలా ఒక్కసారి క్రీస్తు పాదాల దగ్గరికి రావటం కోసం దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నాకు మారు మనసును దయచేయి, నేను మారాలి అని అనుకుంటున్నాను ప్రభువా. నేను నా క్రీస్తు అయినటువంటి నా రక్షకుడైనటువంటి యేసయ్యను నా జీవితంలోనికి ఆహ్వానించాలనుకుంటున్నాను. నా పాప భారాన్ని నేను మొయ్యలేను. ఆయన క్రీస్తుగా ఆయన రక్తాన్ని చిందించి నా పాపాలను కడిగినటువంటి నా ప్రభు నా జీవితంలోనికి రావాలి. నా పాపాలను ఒప్పుకునేలాగా పరిశుద్ధాత్ముని నాకు వరంగా ఇవ్వు. ఆయన నా జీవితంలోనికి వస్తేనే నాకు నిత్య జీవం. ఆ నిత్య జీవం గనక ఇక్కడ నువ్వు సంపాదించుకోకపోతే, భూమి మీద బ్రతికున్నప్పుడు, ఊపిరి పీలుస్తూ ఉన్నప్పుడు, నీ గుండె కొట్టుకుంటున్నప్పుడు నీకు నిత్య జీవం ఉందో లేదో నీకు ఇక్కడే గ్యారెంటీగా తెలియాలి. చచ్చిపోయిన తర్వాత నిత్య జీవం రాదు. ఇప్పుడు నిత్య జీవం నువ్వు అనుభవిస్తేనే నిత్య జీవం కావాలి అనంటే ఆ క్రీస్తే నువ్వు పొందుకోవాల్సిందే. ఆ క్రీస్తు గనక నీ జీవితంలోనికి వస్తే ఎన్నో పెనుమార్పులు వస్తుంటుంటాయి. ఆ పుట్టుగ్రుడ్డి వానికి ఎన్నో పెనుమార్పులు వచ్చేసాయి. అలాంటి క్రీస్తుని సమాజంలో ఒప్పుకోవడానికి వెనకాడొద్దు. నీకు నిత్య జీవం కావాలి అని అనుకుంటే, నరకానికి పోవాలనుకుంటే నీ ఇష్టం. ఈరోజు కులాలకు భయపడి ఆయన్ని వద్దనుకున్నవారు, మతాలకు భయపడి ఆయన వద్దనుకున్నవారు, ఉద్యోగాలలో ఆయనకు భయపడి లోకంలో ఉన్నటువంటి లోక మర్యాదలకు భయపడి ఆయన పక్కన పెట్టేటటువంటి వారు ఎందరో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిత్య జీవానికి వారసులు కాదు. ఇదే సరైన సమయం. ఆయనను మరలా పొందుకోవలసిన సమయం. ఇప్పటికీ కూడా
ఏమండి సమయం మించిపోలేదు. నీ మనస్సును ఏమండి దేవుని తట్టుకు తిప్పు, లోకంలో నుంచి దేవుని తట్టుకు తిప్పు. దేవుని వైపుకు తిరిగితే నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని ఒప్పుకో. మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనువాడో పరలోకమందున్నటువంటి నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొనడో, నన్ను ఎరుగననునో వానిని పరలోకమందు నా తండ్రి ఎదుటను నేను ఎరుగననును. ఏమండి ఆ రోజు వెలివేయబడ్డాడండి. అతను వెలివేయబడ్డాడు. వాళ్ళని ఎదిరించినందుకు, వాళ్ళకి తన జీవితంలోని యేసుక్రీస్తు చేసినటువంటి ఆ మేలు, ఆ మార్పు, ఆ విశ్వాసాన్ని బట్టి మాట్లాడితే లోకానికి నచ్చదు. వెలివేసేశారు. వెలివేసిన మరుక్షణాన వెంటనే యేసు ప్రభులు నశించిన దానిని వెతికి రక్షించడం కోసమే కదండి ఆయన వచ్చింది. ఈ వెలివేశారు అన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు. ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి వెంటనే మరలా వెతుక్కుంటూ వచ్చేశాడు. 35వ వచనం యోహాను సువార్త 9వ అధ్యాయము ముగించేస్తాను. 35వ వచనం, పరిసయ్యులు వానిని వెలివేశారని యేసు వానిని విని వానిని కనుగొని. ఆ పదం చూడండి ఎంత బాగుందో. ఏమండి నిన్ను కూడా కనుక్కుంటాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ ప్రభువు నీ కోసం వెంటనే వస్తాడండి. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన నీకు నిత్య జీవం ఇవ్వటం కోసం నీ జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ అనుమతితో, నీకు ఇష్టం లేకుండా గనక, నీ పాపాలను ఒప్పుకోకుండా నీ ఇష్టపూర్తిగా అడిగితే వస్తాడు. నువ్వు గనక ఇష్టపూర్తిగా అడిగితే, అయ్యా ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాను, విశ్వాసంలో ఉన్నానని అనుకున్నాను, మారు మనసు పొందాను అనుకున్నాను, నాయనా ఇంకా కూడా నాలో ఎలాంటి క్రియలు కనపడటం లేదు కదా, నా జీవితంలో పెను మార్పులు ఏమీ రావటం లేదు కదా. అయితే నాయనా మరీ ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వు తండ్రి, నాకు ఒక్కసారి ఇవ్వయ్యా యేసయ్యా, పరిశుద్ధాత్ముడా నన్ను ఒప్పింప చెయ్యి అని గనక దేవుని ఎదుట నువ్వు మొర పెడితే నీ జీవితంలో ఎన్ని మార్పులు నువ్వు సంభవిస్తాయో ప్రత్యక్షంగా నువ్వు అనుభవించి చెబుతావా అండి. అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు యేసు ప్రభుల వారు. వానిని వెలివేసిరని యేసు ప్రభుల వారు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగితే ఆయనకి వాక్యం ఏం తెలియదు కదండి. కానీ ఆల్రెడీ తన హృదయంలోనికి యేసయ్య వచ్చేసాడండి. వచ్చేస్తే ఏ వచనాలు అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని గురించి చదవని అవసరం లేదు. చదువు లేని వాళ్ళకి ఏమర్థమైందండి? ఈ దేవుని మనసుతో, నీ తెలివితో కాదు, నీ జ్ఞానంతో కాదు, మనసుతో ఆయనకి లోబడి గనక పిలిస్తే అప్పుడు అంటున్నారండి, అయ్యా విశ్వాసం ఉంచాలి అని అంటే ఆయన ఎవరయ్యా అని అడిగితే, నేనేనయ్యా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే, క్రీస్తునయ్యా, నువ్వు ఎదురు చూసే మెస్సయ్యన నేనే, ఈ లోకం కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి మెస్సయ్యన నేనే, మీకు నిత్య జీవం ఇవ్వటం కోసం వచ్చినటువంటి పరలోకపు సన్నిధిలో నుంచి వచ్చినటువంటి గొప్పవాడిని నేనే అని అనగానే వెంటనే ఏం ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఆర్గ్యుమెంట్స్ లేవండి. విశ్వాసంలోనికి దిగాలనుకున్నోడికి ఎలాంటి హడావడి ఉండదు. విశ్వాసం లేనోడే బాగా హడావడి చేస్తూ ఉంటుంటాడు. ఆ వచనం అదెందుకు, ఈ వచనం ఇదెందుకు, అది అక్కడెందుకు రాయబడింది, ఇది ఎక్కడెందుకు రాయబడింది. ముందు నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చేసి నిత్య జీవాన్ని సంపాదించుకో నా సహోదరుడా, నిత్య జీవాన్ని సంపాదించుకో. తర్వాత వచనాల గురించి ఒళ్ళు వేద్దాం. విశ్వసించుచున్నావా అని అడిగితే అందుకు వాడు, ప్రభువా, అబ్బా ఎంత గొప్ప మాట అండి, ప్రభువా, మై లార్డ్, ప్రభువా, ప్రవక్త అని మొదలుపెట్టినటువంటి తన బ్రతుకులో ఆయనే నా రక్షకుడు, నా ప్రభువు అని నమ్మే స్థితికి యేసు ప్రభుల వారు తీసుకొచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు, ఆయన ఎవరు అని అడిగాడు కదా, ప్రభువా నేను విశ్వసిస్తున్నానయ్యా అని మ్రొక్కాడంట. ఆయన ఆరాధించాడంట. యేసు ప్రభుల వారు అంటున్నారు, చూడని వారు చూడవలెను, చూసువారు గ్రుడ్డివారు కావలెను. అయ్యా
నీ హృదయం తెరవబడింది, నీ హృదయంలోనికి నేను వచ్చేసాను, నీకు ఇప్పుడు ఈ సంగతులన్నీ అర్థమవుతున్నాయి. వాళ్ళు వచనాలను చదివి 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 ధర్మశాస్త్ర పండితులని అనుకుంటున్నారు, కానీ వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉందయ్యా అని అప్పుడు చెప్పారండి యేసు ప్రభుల వారు. 10వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక ఉపమానం, గొర్రెల ద్వారం, గొర్రెల దొడ్డి అనేటటువంటి ఆ ఉపమానం చెప్పారు. ఆ గొర్రె ఎవరనుకుంటున్నారు? ఆ గొర్రె ఎవరో కాదండి, సాక్షాత్తు అప్పటికి యేసు ప్రభువును సొంతం చేసుకున్నటువంటి ఆ గ్రుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తే అక్కడున్నటువంటి గొర్రె. యేసు ప్రభు ద్వారం తనలోనికి వచ్చేసాడు, దేవుని రాజ్యంలోని స్వతంత్రించుకున్నాడు, నిత్య జీవం. ఒక మంచి మాట చదివి ముగించేస్తానండి. ఏమండి, ఈ అధ్యాయం మొత్తం కూడా మీరు తర్వాత చదువుకోండి. ఈ అధ్యాయం మొత్తం కూడా చదువుకుంటే ఎన్నో గొప్ప సంగతులు దేవుడు మనసు పెట్టి మీరు చదవండి, దేవుణ్ణి అడగండి. దేవుడు వ్యక్తిగతంగా మీతో మాట్లాడతాడు. ఈ వచనాల వెనక ఇట్స్ ఏ లివింగ్ బుక్. ఇది జీవించేటటువంటి పుస్తకం, సజీవమైనటువంటి పుస్తకం. దేవుని ఆత్మ నీ జీవితంలోని దేవుడు నీతో మాట్లాడేటటువంటిది. ఏమంటున్నాడండి చూడండి, 10వ అధ్యాయం 11వ వచనం ముందుగా చూద్దాం ప్రియమైన వారలారా. 11వ వచనం ముందుగా చూద్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ కాపర్లు జీతగాళ్ళయ్యా, వాళ్ళు జీతగాళ్ళు. ఒక వ్యక్తి ఇప్పటికిప్పుడే స్వస్థత పొంది దేవుడు రాజ్యంలోకి వచ్చి దేవుడిని మహిమపరుస్తూ ఉంటే, ఒరే నువ్వు సాక్ష్యం చెప్పరా, నువ్వు గొప్పగా ఉండరా, దేవుడి కోసం బ్రతకరా, నువ్వు ఇంకా పాపం చేయకుండా ఉండరా అని చెప్పాల్సినటువంటి వాళ్ళు అన్యాయపు తీర్పులను తీర్చి ఇదిగో సంఘంలోంచి వెలివేసి ఉంటే వాళ్ళు జీతగాళ్ళు. నేను నిజమైనటువంటి గొర్రెల కాపరిని, నేను మంచి కాపరిని, ఐఎమ్ ఎ గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. గొర్రెలకు సమృద్ధిగా. ఏమంటే ఇంకా 10వ వచనం చూడండి అండి. 10వ వచనంలో గొర్రెలకు జీవమునిచ్చుటకు, గొర్రెలకు జీవమునిచ్చుటకు, జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఈరోజు నీకైనా నాకైనా నిత్య జీవం రావాలి అని అంటే ఒకే ఒక నామం, యేసుక్రీస్తు నామము. జీవం ఇచ్చే స్థితిలో ఆయనున్నాడు, జీవాధిపతిగా ఆయనున్నాడు. ఆ జీవాన్ని పొందుకునేటటువంటి పరిస్థితుల్లో మనం సృష్టించబడిన వారము. ఆయన సార్వభౌముడు, సృష్టించబడిన వాడు కాదు, జీవాధిపతి. ఆ జీవాధిపతితో నీకు నాకు పోలికేంటండి? నీకు నాకు పోలికేంటి? ఆయనతో సమానమా నువ్వు నేను? ఒక మెట్టు ఆయన పైన ఉన్నాడా? ఒక మెట్టు కాదు, ఏ రోజుకు కూడా ఆయనతో మనం సమానులు కానే కాలము. ఆయన నిత్య జీవం ఇచ్చేటటువంటి, ఇది తగ్గించుకునే గుణం లేకుండా గనక ప్రియమైన దేవుని పిల్లల వచనాల వెనక పడి ఏది పడితే అది మాట్లాడితే నిత్య జీవం పోద్దండి. నిత్య జీవం పోద్ది ప్రియమైన వాళ్ళ. నిత్య జీవం సమృద్ధిగా ఇవ్వటం కోసం వచ్చేసారంట. సమృద్ధిగా ఇవ్వటం కోసం వస్తే వాళ్ళ కళ్ళు తెరిపించటం కోసం ఇదిగో ఆ గొర్రెగా ఉన్నటువంటి ఎంత చక్కగా నమ్మాడండి. గొర్రె తన యజమానుడిని బాగా నమ్మిద్ది. యజమానుడు స్వరం వింటది. ఇదిగో ఆ పుట్టు గ్రుడ్డివాడు యేసుక్రీస్తు స్వరాన్ని విన్నాడు. ఆయనే నిజమైనటువంటి గొర్రెల కాపరి అని తెలుసుకున్నాడు. ఆయన దొడ్డిలోనికి చేరాడు, నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. ఎంత టైంలో? ఆన్ ది స్పాట్, అప్పటికప్పుడే. నీకు నాకు నిత్య జీవం రావాలి అని అంటే నీ జీవితంలో మారు మనసు వచ్చిన మరుక్షణాన విశ్వాసంతో గనక ఆ సిలువ వైపుకు తిరిగి యేసుక్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే మరుక్షణాన నువ్వు నిత్య జీవాన్ని భూమి మీద ఉన్నప్పుడు ఈ క్షణాన నువ్వు రుచి చూస్తావు. ఇక్కడ కన్ను మూసినా కూడా మరుక్షణాన యేసు ప్రభువును నేరుగా చూసేటటువంటి గొప్ప భాగ్యాన్ని సంతరించుకుంటావు. కాబట్టి ఆ తగ్గింపు నీలో ఉందా? ఇప్పటికైనా ఆలస్యం ఏమీ లేదమ్మా. ఇప్పటికీ కూడా ఇంకా ఆలస్యం కాలేదండి. ఈ క్షణాన, ఈ మంచి మాటలు విన్నటువంటి ఈ క్షణాన, ఈ రాత్రి, ఈ క్షణాన దేవునికి నిన్ను నువ్వు కుమ్మరించుకో. దేవుడి సన్నిధిలో మోకరించి, అయ్యా నా జీవితంలో మారు మనసు వచ్చిందో లేదో నాకు తెలియటం లేదయ్యా,
నిజంగా నా జీవితంలో మారు మనసు వచ్చిందో లేదో నాకు తెలియదు. బాప్తిస్మానికైతే అందరితో పాటు మునిగానే, మారు మనసు వచ్చిందో లేదో నాకు తెలియదు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఉన్నాడో లేదో తెలియదు. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం నా పాపాలను కడిగిందో లేదో నాకు ఇంకా అనుమానంగానే ఉంది. నిత్య జీవం ఇప్పటికి నేను అనుభవిస్తున్నానో లేదో అని గనక నీ జీవితంలో అనుమానం గనక ఉంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని పాదాల చెంతకు వెళ్ళి దేవుణ్ణి అడగండి. దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యేసయ్య నీ జీవితంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి అజ్ఞానం ఏమంటే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ఎదురుగా ఉంటే గ్రహించలేనటువంటి స్థితికి, ధర్మశాస్త్రం ఎంతో తెలిసినప్పటికీ, వాక్యం ఎంతో తెలిసినప్పటికీ కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళండి వాళ్ళు. దేవుళ్ళో మేము, సర్వోన్నతుని కుమారులో మేము, వాక్యం మాకు బాగా తెలుసు అని గర్వంతో వెర్రవీగినటువంటి వారికి నిత్య జీవం పోయింది. ఎలాంటి గర్వం లేకుండా, ఎలాంటి వాదన లేకుండా యేసు ప్రభువుల వారిని తన జీవితంలో, తన హృదయంలోనికి ఆహ్వానించి, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా అని చెప్పినటువంటి ఆ గ్రుడ్డివాడు నిత్య జీవానికి వారసుడైపోయాడు. ఒకానొక దినాన నువ్వు నేను అతను చూడబోతూ ఉన్నాం. ఒకవేళ కనుక పరలోకానికి వస్తే, నువ్వు వస్తున్నావా పరలోకానికి? నువ్వు పరలోకానికి రావాలి అని అంటే నీకున్న ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువుల వారు. నిత్య జీవం ఆయనలోనే ఉంది. ఆయన సంపాదించుకున్న మరుక్షణాన నిత్య జీవం అనేది వచ్చింది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి, పరలోకానికి వారసులు కండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందండి. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రము. మీ మహాకృపను బట్టి తండ్రి, ఇంతవరకు కూడా తండ్రి మీ విలువైనటువంటి మాటలు తండ్రి మా హృదయాలను గుచ్చుకునేలాగా తండ్రి మాట్లాడారు. నాయన మీ బిడ్డలు ఎందరైతే తండ్రి మరి ఈ క్షణాన తండ్రి మరి మీకు స్థానాన్ని ఇచ్చారు నాయన, ఆ బిడ్డల హృదయాలతో తండ్రి నేరుగా మాట్లాడండి నాయన. మారు మనసును తండ్రి బిడ్డలకు తండ్రి ప్రసాదించండి తండ్రి. పరిశుద్ధాత్ముని వరంగా ఇవ్వండి తండ్రి. ఆ పాపాలను ఒప్పుకొని నాయన యేసుక్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించిన ఆయన కొత్త జీవితాన్ని ఈ క్షణం నుంచి ప్రారంభించేటటువంటి భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ఈ క్షణం నుంచి నాయన మొదలు పెట్టేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మాకు తండ్రి దయచేయండి నాయన. ఇంకా అజ్ఞానంగా తండ్రి నాయన మేమే జ్ఞానులు అని చెప్పుకుంటూ నాయన మీకు దూరంగా ఉన్నటువంటి మీ పిల్లలు, మా సహోదరులను తండ్రి వారిని కూడా తండ్రి దయతో క్షమించండి నాయన. ఆయన మీ వైపుకు తిరిగేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి నాయన. ఆయన ఈ భూమి మీద మా తెలివితేటలతో మిమ్మల్ని సంపాదించుకోలేవు నాయన. మాకున్నటువంటి జ్ఞానంతోనూ, మాకున్నటువంటి నాయన మరి వాక్యాలను బట్టి మేము తెలుసుకోలేము కానీ నాయన, కేవలం విశ్వాసం ద్వారా తండ్రి, విశ్వాసం ద్వారానే మిమ్మల్ని తండ్రి మా జీవితంలోనికి ఆహ్వానించుకోగలుగుతాం తండ్రి. మీ బిడ్డలను తండ్రి దీవించండి. 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా తండ్రి మీ సత్యంలోనికి తండ్రి నడిపించమని తండ్రి బ్రతిమలాడుకుంటాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్నగారిని తండ్రి, కుటుంబాన్ని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలను ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి. ఇంకా అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించేటటువంటి భాగ్యాన్ని మీరు అందజేయమని బ్రతిమలాడుకుంటూ ఆయన ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను పనిచేస్తున్న మీ బిడ్డలందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని. ఆయన ఇంకెవరైనా అజ్ఞానంలో తండ్రి దూరంగా ఉంటే తండ్రి నిజమైనటువంటి మారు మనసును తండ్రి ఆ బిడ్డలకు తండ్రి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్.